మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురంలో 13వ వార్డులో ఉన్న ప్రజలు యొక్క తిరుగుబాటు ఎందుకు అంటే అందరికీ మిగతా వాళ్ళందరికీ 3,000 రూపాయలు పంచారు, మాకెందుకు పంచలేదు, మాకెందుకు ఇవ్వలేదు, మేము ఓట్లు వేయము అని చెప్పేసి వైసీపీ కార్యకర్త నాయకులు ఇంట ముందుని ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ రోజుల్లో ఉన్న ఎలక్షన్ జరిగే విధానం చూస్తుంటే మరి తేటతలం అవుతుంది. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తాము, లేదా డబ్బులు పంచితేనే డబ్బులు తీసుకున్నాలే మాకు ఓట్లు వేయండి అనే కాన్సెప్ట్ ఈరోజు అందరిలో ఎక్కువైపోయింది. కాబట్టి ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. మరి ఓటుకి డబ్బులు తీసుకొని ఓట్లు వేసే పరిస్థితి ఉన్నప్పుడు మరి నాయకులు కూడా ఎందుకు పంచుతారు డబ్బులు? దానికి 100 రెట్లు సంపాదించుకుంటారు, 1000 రెట్లు సంపాదించుకుంటారు. 3,000 ఇస్తే 3 కోట్లు సంపాదించాడు ఒక్కొక్కడు. అంత ఈజీ, అంత విచ్చలవిడితనంగా డబ్బులు పంచే పరిస్థితి ఉన్నప్పుడు మరి అక్కడ వీళ్ళు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ఎన్నికల నిఘా విభాగం ఏం చేస్తుంది, మరి ఎవరో సరి అయినటువంటి నిఘా లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. మీరు ఈ న్యూస్లో వస్తున్నటువంటి దీన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. న్యూస్ వినిపిస్తాను చూడండి. దాంతో పాటు అసలు అధికార పార్టీకి చెందిన అధికారులు కాబట్టి అధికార పార్టీకి చెందిన నాయకులు కాబట్టి కొంచెం అధికారులు అయితే డౌన్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని అయితే ప్రజలైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ నాయకులు కూడా జనసేన నాయకులు అయితే అసలు పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక డబ్బు వలయంగా మార్చారని అయితే జనసేన నాయకులు అయితే. అధికార పార్టీ అంటే ఇప్పుడు ఏం అధికారం ఉంటుందండి వాళ్ళకి? ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు అమల్లోకి వస్తే అందరికీ అధికారాలు ఏమి ఉండవు. ఓన్లీ నామమాత్రపు అధికారాలు తప్ప, అధికారాలు నామమాత్రం అంటే అర్జెంటు ఏమన్నా వ్యవహారాలు ఉంటాయి తప్ప మిగతా వ్యవహారాల్లో అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వాలి తప్ప మిగతా విషయాల్లో ఎక్కడ ఇంటర్ఫీర్ కావడానికి కుదరదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా పోలీస్ లుక్ ఆఫ్టర్ ద థింగ్స్. పోలీస్ విల్ డూ దేర్ డ్యూటీ. మరి మధ్యలో ఈ అధికార పార్టీ ఉంది కాబట్టే మేము యాక్షన్ తీసుకోలేదనే కాన్సెప్ట్ అనేది మంచిది కాదు. ఈ ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే అమలుకి వచ్చిందో వీళ్ళకి ప్రోటోకాల్ కానీ విధి కానీ అవన్నీ రద్దు చేస్తేనే ఇటువంటి అగత్యాలు, ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అరికట్టడానికి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు ఆ పక్క అధికారంలో ఉంటూ అధికారులు ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇంకా ఎలక్షన్ కోడ్ ఎక్కడ అమలైనట్టు ఉంటుందండి. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇటువంటి పరిస్థితి ఎదురవ్వకుండా ఉండాలంటే ఒకసారి ఎలక్షన్ కూడా అమల్లోకి వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ కానీ వాళ్ళకి మిగతా ఫెసిలిటీస్ కానీ అన్నీ కట్ చేస్తేనే ఇటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉంటాయని నా అభిప్రాయం. కాబట్టి ఇక మీద ఎలక్షన్ కమిషన్ సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా.